హలో అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. సో, మనకి నీట్‌కి సంబంధించి మరొక అప్డేటు అంటే ఇది ఎగ్జామ్‌కి సంబంధించిందని కాదు కానీ, మొన్న జరిగినటువంటి లీక్‌కి సంబంధించి మనకి సుప్రీం కోర్ట్‌లో ఒక కేస్ ఫైల్ అవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించి ఈరోజు మనకి ఇందాకే ఇది అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి అదేంటనేది చూద్దాము. సో, నీట్ పేపర్ లీకు ఎన్టీఏ గుణపాఠాలు నేర్చుకోలేదు అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిందంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. చూడండి. సో మనకి దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ని ఆదేశాలు జారీ చేసినా గత పేపర్ లీక్ ఘటనల నుంచి ఎన్టీఏ ఎలాంటి లెసన్స్ నేర్చుకోలేదు అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఎన్టీఏతో పాటు కేంద్రము సిబిఐకి నోటీసులు జారీ చేసింది. చూడండి ఇక్కడ ఎన్టీఏ ఒకటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా సిబిఐకి కూడా నోటీస్ జారీ చేసిందంట సుప్రీంకోర్టు. సో ఈ ఏడాది అంటే మొన్న రీసెంట్గా మే 3వ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో నీట్ యూజీ 2026 ఎగ్జామ్, దాని ఎగ్జామ్ అదే క్వశ్చన్ పేపరు లీక్ అవ్వడం చాలా పెద్ద వివాదాస్పదమైన సంగతి మీ అందరికీ తెలిసిందే. అంతకుముందు 2024లో కూడా ఇదే విధంగా మనకి పరీక్ష పేపర్ అదే ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ లీక్ అవడం జరిగింది. సో దీంతో ఏటా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. అదేవిధంగా ఈ క్రమంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి బదులుగా ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందనమాట. అయితే దీనిపై మండే అదే ఈరోజు మార్నింగ్ జరిగిన విచారణలో ఎన్టీఏ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్టీఏ తమ వైఫల్యాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకపోవడం విచారకరం. ఈ అంశం అంటే 2024 సంఘటన కూడా ప్రస్తావిస్తూ గతంలో సుప్రీంకోర్టును చేరింది. అప్పుడు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసాం. ఆ కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేయగా వాటిని ఎన్టీఏ అంగీకరించింది. మరి వాటి అమలు కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో మేము తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగింది. అదేవిధంగా ఈ వివరాలకు సంబంధించి గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట ఎన్టీఏని. సో దీంతోపాటు పిటిషనర్పై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రము సిబిఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సో ఇది ఇలా ఉందన్నమాట పరిస్థితి. సో ఇది ఏమైనా ఇంకా మనకి జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది ఆల్రెడీ. కాబట్టి దీని గురించి మనం వదిలేసి అంటే ఎలాగూ రీకండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ మీరు చేయాల్సిన పని ఏంటి, ప్రిపేర్ అవ్వాలి ప్రాపర్గా. కాబట్టి మీ పనిలో మీరు ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది ఈ టైంని అంటే ఈ రీస్కెడ్యూల్ జరిగినటువంటి ఈ ఎగ్జామ్ని మళ్ళీ మంచి ఆపర్చునిటీగా ఉపయోగించుకుంటున్నారని చెప్పి చాలామంది అంటున్నారు కూడా. సో అంటే మంచిగా రాసిన వాళ్ళేమో మేబీ కొంత ఫీల్ అవుతున్నారు. బట్ ఎగ్జామ్ బాగా రాయని వాళ్ళంతా కూడా ఇది సెకండ్ ఛాన్స్ వచ్చింది మాకు, మేము ఈసారి అయినా మంచిగా రాసి ప్రిపేర్ అయ్యి మంచిగా రాస్తామని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళీ 21 జూన్ రోజు ఎగ్జామ్ అయితే ఉంది. సో దానికి సంబంధించి ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నట్టయితే మీకు ఛానల్ను అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.